ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ దూరం, మీడియా ప్రకటనలు సమావేశాలకు పరిమితం. వాస్తవమే. ఇప్పుడు అసలు ఏం చెప్పలేకపోతుంది, ఆడ మౌనం వహిస్తుంది. ఏం చెప్పాలి ఏం కదా, ఏదైనా తన మెడక చుట్టుకుంటుంది ఆ ఉద్దేశంలో నిమ్మకు నీరెత్తడం ఉన్నారు, గమ్మున ఉన్నారు. ట్విట్టర్లో స్టేట్మెంట్లు విమర్శలే వరకే, అంతే. ట్విట్టర్లే రాష్ట్ర విద్యార్థుల కోసం 32 మెడికల్ కాలేజీలు అంటూ గొప్పలు. నీట్ పేపర్ లీకేజీపై మాత్రం రోడ్డెక్కిన గులాబీ సైన్యం. బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గతంలో 9 రోజుల పాటు నిరసనలు. ప్రస్తుతం బొగ్గు గనుల వేలంపై నో యాక్షన్. పెద్దపల్లి చిన్నారి ఘటనపై మౌనం. పోరాడి రాష్ట్రాన్ని సాధించామంటూ ఉపన్యాసాలు. ఫైట్ చేయాల్సిన సమయంలో మాత్రం సైలెంట్. పార్టీ పెద్దల తీరుపై కేడర్లు చర్చ. ఇవన్నీ అంతే. నీట్ పేపర్లో లీకేజీ మాత్రం వ్యతిరేకించాలి కదా. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గతం 9 రోజులు చేసినాం. అదే మాట మీద ఉంటే చేయాలి, అది లేదు. బొగ్గు గనుల వేలంపై నో యాక్షన్. బొగ్గు గనులను యాక్షన్ నువ్వు పాల్గొనకపోవడం వల్ల నష్టం జరిగింది. రెండవది ప్రైవేటు వాళ్ళకే లాభం జరిగింది. నీకు సంబంధించిన ఇద్దరికి జరిగింది. ఆడ 2 సంస్థలుగా మేలు చేకూరిందని అందరూ అనుకుంటున్నా. ఆ బహిరంగ రహస్యం అది. పెద్దపల్లి చిన్నారి ఎంత ఘోరం అది. కనీసం దాని గురించి స్పందించాలా మీరు? ఒక పార్టీ అన్నప్పుడు మేజర్ పార్టీ కదా, అది అపోజిషన్ పార్టీలు ఎంత స్పందించాలి? అది మౌనం వాయించడం, అది చాలా దుర్మార్గం. అది పోరాడి రాష్ట్రం సాధించామంటే ఉపన్యాసాలు, అది అందరూ తెలుసు. ఇప్పుడు మా తాత వెనకడ ఎలగూరం ఎక్కిన నేను ఎక్కుతా అంటే ఎట్లుంటుంది? అది వెనకడ జరిగింది. అది మీరు తెచ్చిరు, మీకు ఖచ్చితంగా క్రెడిట్ మీ గోస్ టు కేసీఆరే, అలా నో డౌట్. అంటే ఒక్కనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ ఉన్నాడు. ఆయనను వదులుకున్నావు కాబట్టి ఆయన పేరు అధికారంలో ఉన్నాడు. ఆయనకి ఏం పడిచ్చినాం? ఆయనకి పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చినా ఇవ్వలే కదా, అదే ఇబ్బంది. ఆ కమ్యూనిటీకి చెందిన శంకరమ్మకు శ్రీకాంత్ సార్ వాళ్ళ తల్లికి కనీసం ఎమ్మెల్సీ పదవిని ఇచ్చినావా? ఇవ్వలేదు. అంటే తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చిన వాళ్ళను దూరంగా పెట్టినావు, వాళ్ళ ప్రాణత్యాగం చేసిన వాళ్ళని దూరంగా పెట్టినావు, వాళ్ళని అవమానపరిచినావు. తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళనిగా తీసుకొచ్చి ఎమ్మెల్యేగా చేసి పార్టీ పీరియడ్లో నువ్వే ప్రోత్సహించి వాళ్ళకు మంత్రి పదవులు ఉపయోగి వాళ్ళనే నెంతలెక్కించుకున్నావు. వాళ్ళు ఉన్నారా? అందరూ జంప్ జలానయ్యారు. ఇప్పుడు నువ్వు చేసిన కర్మ నువ్వే అనుభవిస్తున్నావు, మీరే అనుభవిస్తున్నారు. అది తథ్యం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోవలో చెందుతుంది. రేవంత్ రెడ్డి అన్నే చేస్తున్నావు, ఇలాంటి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నావు, ఆ రేవంత్ రెడ్డికే తగులుతుంది.